ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు చదువుతున్నాను. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమెన్. పిల్లల బర్త్డేస్ జరిగినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ గానీ కొత్త బట్టలు గానీ ఇస్తూ ఉంటాం. అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. యేసయ్య కూడా మాటలతోనే తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సిలువలో మరణాన్ని కూడా లెక్క చేయకుండా మనందరి పాపాల కోసం ఇదిగో మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానని సిలువలో చనిపోయారు. యేసయ్య ప్రేమ మనందరికీ ఆనందాన్ని, రక్షణని ఇచ్చింది. పేరెంట్స్ కి మీ ప్రేమని చేతల్లో చూపించారా? మీ ప్రేమ ఎవరికైనా బాధ కలిగిస్తుందా? చెక్ చేసుకోండి.